వెరీ గుడ్ మార్నింగ్. ఏమండి, మాకు డబుల్ రూమ్ కావాలి. నీట్ గా బ్యూటిఫుల్ గా మంచి కార్నర్ లో ఉండాలి. అవైలబిలిటీ ఉందా? ఏమిటా తెలపొచ్చుతావు? నన్ను గుర్తుపట్టలేదా? నేను రా రఘుని. రఘు నువ్వు ఎంత మారిపోయావు, ఎంత మారిపోయావు. ఈ హోటల్లో పనిచేస్తున్నావా? కాదురా, ఈ హోటలే నాది. నువ్వు ఈ హోటల్ ప్రొపరేటర్వా? అంత ఆశ్చర్యంగా ఉంది. ఆరోగ్యానికి ఆరోగ్యం వచ్చింది, డబ్బుకి డబ్బు వచ్చింది. అదృష్టం అంటే నీదే పాయ్. అన్నట్టు మర్చిపోయాను, మా సిస్టర్ దేవకీ దేవి గారు కులాసా మాకు ఇప్పుడు పాప కూడా. వెరీ సారీ, వెరీ సారీ, నేను మర్చిపోయాను. ఈమె నా ఫ్రెండ్ మిస్ చెంచల. ఈ అందాల పట్టి ముద్దు పేరు చిట్టి. నమస్కారం అండి. వీరికి స్పెషల్ డీలక్స్ అండి. మీరు వెళ్ళి హాయిగా విశ్రాంతి తీసుకోండి, తర్వాత కలుగుతాం. థ్యాంక్ యూ. మిస్ చెంచల, యువర్ పర్స్. థ్యాంక్ యూ సార్. దేవకి, ఎవరో గుర్తుపెట్టేవా? మన శేషు దేవకి. నమస్తే సిస్టర్, మర్చిపోయారా? లేదు. రాశేషు కూర్చో. అరే ఎవరి కుందన బొమ్మ? మనమ్మయ్య. రామ్మా, రా. అలా అనకూడదమ్మా, మావయ్య. నాకే మామయ్య వద్దు. చాలా తెలివైన పిల్ల. రే, అర్థం నీ పోలికే అనుకోరా. రఘు, నువ్వింత మంచి స్థితికి వచ్చావంటే నాకు ఎంత ఆనందంగా ఉందనుకున్నావు. ఇంద్రభానం లాంటి ఇల్లు, అప్సరస లాంటి భార్య, రత్నం లాంటి పిల్ల. మహారాజయోగం అంటే ఇదేరా మరి. చాలేరా బట్టరాజు భగతులు. దేవకి, శేషు కాఫీ తీసుకురా. కాఫీ వద్దు, ఏమొద్దు. మళ్ళీ మనకేమిట్రా, వస్తారా, చిన్న బిజినెస్ ఉంటాయి. ఆహా ఆహా, ఏముందో ఏముందో. అప్పుడప్పుడు దేవకన్యలు భూమి మీదకి దిగి వస్తారు అంటే అబద్ధం అనుకునేవాడిని. చాలా నిజం సుమా. చిట్టి, నీలాంటి వాళ్ళు 100కి 10 మంది ఉంటే చాలు, ఇండియా అమెరికా అయిపోతుంది అనుకో. ఈ కబుర్లకేం గాని టెర్లిన్ చీర తెచ్చావా? ఒక్క టెర్లిన్ చీరేమిటి, ఇక నుంచి నిన్ను బంగారపు చీరలతో కప్పేస్తాను. అలే ఛాన్స్ అయ్యింది. ఏమిటా ఛాన్స్? ఇను మరి, నీకు టెర్లిన్ చీర తెద్దామని కిందకి దిగ్గానే రఘు వాళ్ళ ఇంటికి లాక్కుపోయాడు. చూడగానే మర్చిపోయిందనుకో. బ్రహ్మాండమైన ఇల్లు, ఆ సోఫాలు, తివాసీలు, పట్టుపరుపులు, అబ్బబ్బబ్బబ్బబ్బ, లక్ష్మి తాండవిస్తుందనుకో. మన వాడి దగ్గర చాలా డబ్బుంది చిట్టి. బాగానే ఉంది. అతని దగ్గరుంటే మనకేం లాభం? అలా కొట్టిపారేకి మరి. ఆ డబ్బంతా మన చేతిలో వచ్చిందనుకో, ఎంత మజాగా ఉండొచ్చు. మజా మాట దేవుడెరు. వచ్చే దారేది? ఎలా వల్ల వేసుకుంటావో చిట్టి. ఈ వ్యవహారం అంతా నిండుగా నీట్గా జరిగిపోవాలి. ఏమో శేషు, నీ మీద నా మనసు ఇంకెవరి మీదకి పోదు. నీ సంగతి నాకు తెలియదు చిట్టి. నేను వెళ్ళి రఘుని రంగంలో దింపుతాను. నువ్వు తొందరగా రెడీ కావాలి. టాటా. గుడ్ మార్నింగ్ బ్రదర్. గుడ్ మార్నింగ్ శేషు. ఈ చిట్టుతో పెద్ద గొడవ వచ్చి పడింది కూడా. ఏంటది? 24 గంటలు రూమ్ లో కూర్చుంటే బోరు కొడుతుందంట. ఊరంతా తిప్పి చూపించమంటుంది. ఈ మహాపట్నంలో సందుకి నాకు తేడాయే తెలియదు. మన కారు ఉందిగా, తీసుకెళ్ళి. తీసుకెళ్ళడం ఏంటి, నువ్వు కూడా రావాల్సిందే. సారీ, నాకు ఇంటి దగ్గర కొంచెం పనులు ఉన్నాయి. ఇంటి దగ్గర పనులు ఎప్పుడూ ఉంటాయి, కానీ మేముండంగా. అది కదండి. ప్లీజ్, నా కోసమైనా రండి. సరే, అలాగే వెళ్దాం. ఈ 5,000 బ్యాంకులో రెమిట్ చేయండి. ఇంత డల్గా ఆడుతున్నావు. తిరిగి సిగిచ్చిందా? ఒక్క సిగరెట్ తగిలించు.
ఐఎమ్ సారీ శిశు, నాకు అలవాట్లేదుగా. వాట్? ఇంత మోడర్న్ సిటీలో బ్రతుకుతూ ఇంత డబ్బు సంపాదిస్తూ ఆఫ్టర్ ఒక సిగరెట్ అలవాట్లేదా? వాట్ ఏ ఫన్ మై కంట్రీ మ్యాన్. చిట్టి, నీ చిన్నారి చేతో బండి. రఘు నా మాట ఎప్పుడు కాదండి. తీసుకోండి ప్లీజ్. ఆఫ్టర్ ఆల్ దగ్గు కోసం సిగరెట్ కాన్యాయం చేస్తావా? నో 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 నో. దగ్గుకి దివ్య ఔషధం మన దగ్గర ఉంది. వద్దు శిశు, నాకు వద్దు. నీకేం తెలుసు రఘు? ఇది దేవతలు సైతం వెంటబడే అమృతం. ప్రపంచంలో ఉన్న ఆనందం అంతా దీనిలో బట్టి పెట్టి దాచారు. ఒక్క చుక్క తీసుకో, చుక్కలో చంద్రుడు అయిపోతావు. వద్దు శిశు, ప్లీజ్ డోంట్ కంపెల్ మీ. అలా అయితే ఈ బోని కూడా నేనే చేస్తాను. మరి ఆడపిల్లలా బెదిరిపోతారేమిటండి? తీసుకోపోతే నా మీద ఒట్టే. అది కాదు. ఒట్టు వేసిన ఆడదాన్ని పట్టుకున్న గ్లాసుని విడిచిపెట్టకూడదు బ్రదర్. చిట్టి, ఎంత లేదన్నా మగమహారాజు. ఆ గాజుల చేత్తో గలగల అందించావంటే గడగడ తాగేస్తాడు. గో ఆన్. తీసుకోండి.